సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో చెరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దైవ, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీ కృతజ్ఞతలయ్యా. నిన్ను తండ్రి ప్రభా స్తుతించుటకు కృప చూపించారు. నీ గ్రంథం మొదలు ఆశ్చర్యకరమైన మాటలు ధ్యానం చేయబోతూ ఉండగా మీరే అందరితోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుటకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చెరువు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం మరోసారి ధ్యానం చేసినప్పుడు, అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని ఇక్కడ రాయబడి ఉంటుంది. యేసు ప్రభువారు తన శిష్యులతో పాటు ఆయన యొద్దకు సువార్త వినటానికి వచ్చిన జన సమూహం అంతటిని కూడా ఉద్దేశించి ఆయన చెప్తున్న మాటలు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా నన్ను వెంబడించాలి అంటే తను ఉపేక్షించుకోవాలి అని చెప్తూ ఉంటున్నాడు. ఉపేక్షించుకోవటము అనగా వదిలివేయటము. మనము ఈ లోకంలో ఉన్న దేవునికి అవిధేయమైన వాటన్నిటిని కూడా మనం వదిలివేసి ఆయన వెంబడించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన తన శిష్యులకే కాదు కానీ ప్రజలందరితో ఆయన సెలవిస్తున్న మాట, ఎవరైతే నిజంగా ఆయన వెంబడించాలి అని అనుకుంటారో, మనము ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటిని మనం ఉపేక్షించాలి. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గమును అని అంటాడు. అనగా ఆయన చేసి చూపించాడు. ఎవరు కూడా యేసు ప్రభువుని వెంబడించాలి అనుకున్నప్పుడు ఆయన చిత్తాన్ని మనం గ్రహించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన జీవితాన్ని గ్రహించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన ఎలాంటి వ్యక్తో, ఎలా ఉన్నాడో, ఎలా ఎదిగాడో, ఎలా పరలోకంలో సంతోషించాడో, అక్కడ ఏ ఎండ లేదు, ఏ వడగాలి లేదు, ఎలాంటి కష్టము లేదు. నిత్యము దేవుని యొక్క దూతల చేత ఆరాధించబడుతున్న, కొనియాడబడుతున్న గొప్ప దేవుడుగా ఉండి, ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠమైన గొప్ప దేవుడు రిక్తునిగా చేసుకొని, ఏమీ లేనివాడుగా చేసుకొని, ఆయన ఏ స్థితిలోకి వచ్చి ఉన్నాడో అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే, తను ఏ విధంగా తగ్గించుకున్నాడో, ఎంతవరకు తగ్గించుకున్నాడో అని ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు, ఆయనను బట్టి ఆయన మార్గంలో నడవాలి. మనము రక్షించబడే సమయంలో మనము దేవుని యొక్క సన్నిధానంలో ప్రమాణమును మనం చేస్తూ ఉంటాం. బ్రతుకుట క్రీస్తు కొరకే అనే మాటను మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే మనం ఎలాంటి బ్రతుకును బ్రతకటానికి మనం వస్తూ ఉంటున్నామంటే, క్రీస్తు వలె జీవించటానికి మనం వస్తున్నామన్న సంగతిని మనం మర్చిపోకూడదు. క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
యేసు ప్రభువారి యొక్క ఆలోచనను మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆయన ఎలాంటి స్థితిలో నుంచి ఎలాంటి స్థితిలోకి ఆయన వచ్చాడు. అక్కడ అనుదినము సంతోషిస్తూ ఉండే దేవుడు, కొనియాడబడుతున్న దేవుడు ఎలా ఉన్నాడు అనంటే, తన సంతోషాన్ని కోల్పోయాడు. తన అద్భుతమైన తన ఆ యొక్క వైభవాన్ని, సమస్తమైన వైభవాన్ని కోల్పోయాడు. ఏమీ లేని ఒక రిక్తునిగా ఆయన వచ్చాడు. ఈరోజు మనము ఆయన వెంబడిస్తున్నాము అనంటే, ఆయన అంటున్నాడు, మీరు నన్ను వెంబడించాలి అనంటే, నిజంగా మీరు నన్ను వెంబడించాలంటే మీరేం చేయాలని చెప్తున్నాడంటే, ఉపేక్షించుకోవాలి అని చెప్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు క్రీస్తు కొరకు ఏమి ఉపేక్షించుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. సంతోషమును, వైభవాన్ని, సమస్తాన్ని ఆయన విడిచిపెట్టిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆ తర్వాత మనము గమనించినప్పుడు అదే మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ పేతురు భక్తుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. పేతురు, ఇదిగో మీ సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగెను. అప్పుడు యేసు ప్రభువారు ఒక మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటివారినైనను అన్నదమ్ములైనను అక్కచెల్లెళ్ళైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వారు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెళ్ళను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదువని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని యేసు ప్రభువారు చెప్తున్నారు. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఏమేమి ఉపేక్షించుకోవాలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అవసరమైతే దేవుని యొక్క సత్యవాక్యమును అనేక మందికి తెలియచేయటానికి, అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించటానికి, మనం ఏమి వదులుకోవటానికి సిద్ధపాటు కలిగిన మనసు మనకుండాలి అనేది ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరి నిమిత్తము? మన మన కొరకు కాదు. మనం విచ్చలవిడిగా జీవించటానికి కాదు. మనకు ఆటంకంగా బిడ్డలు ఉంటున్నారు, కుటుంబం ఉంటుంది. నన్ను తిరగటానికి నాకు కుదరటం లేదు. నా ఆలోచనకు తగినట్టుగా కుటుంబం లేదు. నా ఆలోచనకు తగినట్టుగా నా భార్య లేదు, నా భర్త లేడు అని విడిచిపెట్టడం కాదు. దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క సువార్తకు అనుగుణంగా, దేవుని యొక్క పరిచర్యకు అనుగుణంగా, దేవుని కంటే మరి ఏది ఎక్కువ కాదు అనే దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితానికి అనుగుణంగా ఈ లోకంలో ఏదియు నాకు అక్కరలేదు అన్న విధంగా మనము ఆయన వెంబడించాలి. ఇది ఉపేక్షించడం అంటే. అందుకే ఆయన స్పష్టంగా అంటాడు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును. మన స్వార్థం కొరకు కాదు, ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించటానికని కాదు, ఈ లోకంలోని సమస్తమైన ఐహికమైన
ఉంటుంది. నీకు తోచిన విధంగా, నీకు ఆలోచనకు తగిన విధంగా సాతానుకు అనుకూలంగా, ఈ లోకానికి అనుకూలంగా జీవించడానికి కాదు కుటుంబాలను వదిలివేయమంటుంది. బిడ్డలను దూరం చేసుకోమంటుంది. తల్లిదండ్రులను చూడకుండా ఉండటానికి. దేవుని యొక్క చిత్తము. ఆయన యొక్క వాక్యమును సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న ఆయన నిమిత్తము అవసరమైతే దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని కంటే ఏది గొప్పది కాదని ఆయన కొరకు మనం జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. వదులుకోవటానికి ఇష్టపడాలి. మనము ఈ లోకాన్ని ప్రేమించినట్లయితే దేవుణ్ణి మనం ప్రేమించలేం. దేవుని కొరకు మనం విడిచిపెట్టలేము. మన సుఖవంతమైన పరిచర్యకు మనము అలవాటు పడుతూ ఉంటున్నాం. ఎలాంటి బాధలు లేని పరిచర్య చేయటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఆయన నిమిత్తము గాయపరచబడటానికైనా, ఆయన నిమిత్తము ఉమ్మివేయబడటానికైనా తగిన మనస్సును సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన సమస్తమైన దానిని విడిచిపెట్టాడు. ఆయన చూపించిన మార్గంలో మనం నడవటానికి అవసరమైతే కుటుంబాలని, ఆస్తుల్ని, తల్లిదండ్రులని, బంధువులను, స్నేహితులను అందరిని విడిచిపెట్టాలి అని యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉంటున్నారు. అదే పేతురు భక్తుడు కూడా అంటాడు, అయ్యా ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము కదా, మాకేమిటి ప్రయోజనం అని అంటే, నిత్య జీవమందు నీకు ప్రయోజనం కలుగుతుందని యేసు ప్రభువారు అక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. కొంచెము మనము ధ్యానం చేసినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాటను అపోస్తలుడైన పౌలు గారు అక్కడ చెప్తూ ఉంటాడు. మనకందరికి ఆ యొక్క వాక్యము మనం తెలుసు. చూద్దాం ఆ మాట. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణము విషయములో సమాన అనుభవము గలవారినై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడు ఒగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభువారితో నడవటానికి ఆయన ఈ లోకమును తనకు కలిగిన దానిని ఎలా ఎంచుకున్నాడు అని చెప్తుంటే సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నాడంట. ఇది నాకు అసహ్యము ఈ లోకము. నేను దేవుని కొరకు జీవించాలని ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. అదేవిధంగా పైన వచనాన్ని మనం గమనించినప్పుడు ఏ విధము చేతనైనను అంటాడు. ఎలాగైనా సరే నేను క్రీస్తు కొరకు జీవించాలి. ఇది నిర్ణయం. క్రీస్తు కొరకు ఎలాగైనా సరే జీవించాలి అనుకున్న ఆయన ఆ తర్వాత చెప్తున్నాడు, మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలని. ఎక్కడండి? మృతులలో నుండి నాకు పునరుద్ధానము అనగా నేను చనిపోయి తిరిగి లెగవాలంటే నేను ఆయన వలె జీవించాలి. ఆయన పరిశుద్ధుడు గనుక నేను కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఆయన పవిత్రుడు గనుక నేను కూడా పవిత్రంగా నా జీవితాన్ని కొనసాగించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత నిర్ణయించుకున్నాడు అంటున్నాడు ఆయన,
ఆయన మరణములో సమాన అనుభవం గలవాడినై. ఇది చాలా ఆలోచించాల్సిన మాట. సమాన అనుభవము. దేంట్లో కోరుకుంటున్నాడు ఈ సమాన అనుభవము? ఆయన మరణము విషయంలో అంట. జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. మనము మరణమును ఎలాంటి మరణాన్ని మనం కోరుకుంటాము అని ఒకసారి మనం ఉదయకాల సమయంలో ఆలోచన చేస్తే, మరణం అంటేనే మనకు భయము. అయితే ఆ మరణము ఎలా ఉండాలని కోరుకుంటామంటే, సుఖవంతమైన మరణము మనం కోరుకుంటాం. ఏ బాధ లేకుండా ఒక్క నిమిషంలో చనిపోయారనుకోండి. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారనుకోండి. భలే మరణమయ్యా! ఎంత సింపుల్‌గా చనిపోయాడు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కుటుంబాన్ని ఇబ్బంది పెట్టలేదు. బంధువుల్ని ఇబ్బంది పెట్టలేదు. చాలా మంచి మరణం ఇది. ఇంతకంటే ఎవరికొచ్చిద్ది ఇలాంటి మరణము అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మంచిదే. అయితే దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తి, దేవుని కొరకు జీవించటానికి తను తాను ఉపేక్షించుకున్న వ్యక్తి, దేవుని సువార్త నిమిత్తము ఈ లోకమును పెంటతో సమానముగా ఎంచుకున్న వ్యక్తి, ఆయన వలె జీవించటానికి ఇష్టపడుతున్న వ్యక్తి, ఆయన మరణము విషయంలో కూడా సమానత్వాన్ని కోరుకుంటున్నాడిక్కడ. ఆయన మరణం ఎలాంటిది? ఆయన ఏ విధంగా సిలువ వేయబడ్డాడు? ఆయన ఏ విధంగా ఆయన్ని కొరడాలతో కొట్టబడ్డాడు? ఆయన శరీరం ఏ విధంగా చీల్చబడింది? ఆయన తల మీద ఏ విధంగా ముండ్ల కిరీటము పెట్టారు? ఆయన మరణం ఎంత అవమానకరమైన రీతిలో దొంగల మధ్య సిలువ వేయబడింది. ఆయన మరణము ఆయనను హింసిస్తూ, దూషిస్తూ, అవమానపరుస్తూ, ఆయన మీద ఉమ్మి వేయిస్తూ, ఎంతగా ఆయన శరీరము మీదున్న, ఆయన దేహం మీదున్న వస్త్రాలను సైతము పంచుకునే రీతిలో ఆయన అవమానించబడుతూ, నడి సమాజములో ఆయనను దిగంబరిగా నిలబెట్టిన ఆ యొక్క మరణము ఎంత అవమానకరమైన మరణము. ఆయన ఎంతగా మన కొరకు దాన్ని అనుభవించాడు. అలాంటి మరణము విషయంలో సమానత్వాన్ని కోరుకుంటున్నారు పౌలు గారు. ఈరోజు ఉపేక్షించుకోవటము అనంటే, ఆ సమానత్వాన్ని క్రీస్తు వలె నేను ఉండాలి. అలాంటి మరణం నాకు వచ్చినా గూడా చాలు అన్న యొక్క నిర్ణయాన్ని దేవుని బిడ్డలముగా క్రీస్తు నిమిత్తము మనం కలిగి ఉండే మనసు మనకుండాలి. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించటానికి, పవిత్రంగా జీవించటానికి, ఏ పాపమును మన జోలికి రానీయకుండా, ఏ పాపపు ఆలోచనలు మన జోలికి రానీయకుండా, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభము అంటే అది ఎలాంటి చావై ఉండాలి? క్రీస్తు నిమిత్తము నిందలను అనుభవిస్తూ, యేసు ప్రభువారు ఏ విధంగా మనందరి కొరకు హతసాక్షిగా చనిపోయి పునరుద్ధానుడుగా లేపబడ్డాడో, ఆ సజీవుడిగా లేపబడ్డాడో, ఏ విధము చేతనైనను నేను క్రీస్తు వలె జీవించి ఆ మరణ పునరుద్ధానములో నేను లేవాలి. నిత్య జీవానికి నేను వారసును అవసరమైతే క్రీస్తు వలె చనిపోవుటకు నేను ఇష్టపడుతున్నాను అని అంటున్నాడు. అయితే ఒక ఇద్దరు ముగ్గురు యొక్క సాక్ష్యాలను మనము చూచినప్పుడు, ఆహ్, స్టెఫను యొక్క మరణాన్ని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. స్టెఫను సువార్త ప్రకటిస్తున్నప్పుడు యవనస్తుడిగా అతని రాళ్ళ చేత అతన్ని కొట్టి ఆయన్ని చంపివేస్తూ ఉంటారు. ఇది బైబిల్‌లోనే మనం చూస్తూ ఉంటాము.
నిజంగా ఎవరు ఆ విధంగా చంపబడుతున్నారు. తరిమి తరిమి ఎవరు చంపబడుతున్నారు. అలాంటి హింసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అని మనం అనుకున్నట్లయితే, ఇటీవల జరుగుతున్న అనేక పరిణామాలు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క సేవకులను నైజీరియా ప్రాంతంలో దేవుని యొక్క సేవకులను ఏ విధంగా కాల్చి చంపుతున్నారో మనం చూస్తూ ఉంటున్నాం. మన భారతదేశంలో మణిపూర్ లాంటి ప్రాంతాల్లో దేవుని సేవకులను ఏ విధంగా చంపుతున్నారో మనం చూస్తూ ఉంటున్నాం. అదే విధంగా అంతకుముందు కొంతమంది ఉగ్రవాదులు దేవుని యొక్క సేవకులను ఏ విధంగా నిలబెట్టి, ముసుగులు వేసి, లేపోతే సజీవంగా రికార్డు చేస్తూ, వాళ్ళ ప్రాణాలు తీశారో మనం చూస్తూ ఉంటున్నాం. అనేక మందిని దేవుని యొక్క సేవకులు తను తాను వాళ్ళు ఉపేక్షించుకొని దేవుని కొరకు హతసాక్షులైపోయిన వారిని, వారి యొక్క రక్తాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అది చూస్తున్నంత సేపే మనకు ఆ యొక్క ఉద్రేకంతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక స్థిరత్వమైన నదిన కూడా చాలు. నేను దేవుని కొరకు ఒక తారవలే ఎల్లప్పుడూ నిలిచి ఒక నిత్య జీవము వరకు ఈ భూమి ఉన్నంత వరకు దేవుడు నా కొరకు నన్ను ఏ విధంగా హెచ్చిస్తాడు అనే ఒక ఆలోచన మనకు కలిగినప్పుడు ఆ విధంగా చనిపోవటం గొప్ప విషయంగా మనము భావించాలి. మన యొక్క మరణము ద్వారా కొన్ని వేల మంది, లక్షలాది మంది రక్షించబడటానికి మనం కూడా ఒక మార్గాన్ని చూపించగలుగుతున్నాము అనంటే, అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. మన శ్రమలో పడటము ద్వారా క్రీస్తు ఏ విధంగా అయితే శ్రమలు అనుభవించాడో, అలాంటి శ్రమలు గూడా మన యొక్క జీవితంలో సువార్త నిమిత్తం మనకొచ్చినప్పుడు, మన శ్రమల ద్వారా అనేక మంది ఏ విధంగా ఆత్మీయంగా లేపబడటానికి, దేవుని నామానికి మహిమకరంగా మనం వాడబడుట ద్వారా, ఆయన నిమిత్తము చనిపోవటం ద్వారా, అనేక మంది రక్షించబడటానికి మనం గూడా దేవుడు ఒక ప్రయోజనకరంగా వాడుకుంటున్నాడు అనంటే, అంతకంటే గొప్ప ధన్యత మరొకటి ఉండదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఇద్దరు యవ్వనస్తుల యొక్క జీవితాన్ని మనము ఆలోచన చేసినప్పుడు, స్టెఫెను ఏ విధంగా అయితే రాళ్లతో కొట్టబడి చనిపోయాడో, ఒక యవ్వనస్తుడు లారెన్స్ అనే ఒక యవ్వనస్తుడిని మనము చూడవచ్చు. ఈ యొక్క లారెన్స్ అనే యొక్క వ్యక్తి ఆ యొక్క రోమా ప్రభుత్వ కాలంలో 225 క్రీస్తు శకం 225 సంవత్సరంలో తను జన్మించాడు. 258 సంవత్సరానికి తను మరణించాడు. అనగా 33 సంవత్సరాలు నిండు యవనస్తుడు. ఆ నిండు యవనస్తుడు క్రీస్తు కొరకు జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు, యేసు ప్రభువారి గురించిన వాక్యాన్ని అనేక మందికి ప్రకటిస్తున్నప్పుడు, యేసు ప్రభువారు ఏమైతే చెప్పాడు, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును అన్నదమ్ములనైనను, అక్కచెల్లులనైనను, తల్లులనైనను, బిడ్డలనైనను, భూములనైనను సమస్తాన్ని వదులుకోవాలని చెప్పాడు. ఆ మాట ప్రకారం తాను సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయనను తీసుకొని వచ్చారు. "నువ్వు సువార్త ప్రకటించొద్దు" అని చెప్పారు. "లేదు, నువ్వు సువార్త ప్రకటించాల్సిందే" అని ఆయన అన్నాడు. క్లుప్తంగా ఆయన జీవితాన్ని ఆహ్, తే మాట్లాడుకుందాం. సమయం ఎక్కువ లేదు కాబట్టి. ఆ యొక్క యవనస్తుడుని తీసుకొచ్చి, "నువ్వు సువార్త చెప్పకూడదు. నువ్వు సువార్త చెప్తే మేము ఏం చేస్తామంటే చంపివేస్తాము" అని హెచ్చరించేటప్పుడు, "లేదు, నేను సువార్త ప్రకటించాల్సిందే. క్రీస్తు కొరకు నేను జీవించాల్సిందే" అన్న రీతిలో సమాధానం చెప్తాడు. అయితే ఆయనకు శిక్ష వేయాలని నిర్ణయించుకుంటారు. ఎలాంటి శిక్ష వేయాలి అని నిర్ణయించుకున్నారంటే, ఏ విధంగా ఆయన్ని చంపాలని నిర్ణయించుకున్నారు అనంటే,
కేవలం దేని నిమిత్తము? సువార్త నిమిత్తము, పరిచర్య నిమిత్తము, దేవుని కొరకు తను ఏ విధంగా చనిపోయాడనే విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఎలాంటి హింసను పొందాడు అనేదానికి. ఆయన మనము దోసులు వేసుకుంటాము గదా! పెనము. అలాంటి పెనాన్ని బాగా పెద్దది ఒకటి పెట్టి, కింద మంట వేసి, ఆ పెనం మీద ఆయన్ని బెట్టారు. ఇప్పుడు కాలుస్తూ ఉండారన్నమాట పెనం మీద. కింద మంట పెట్టి, పైన పెనం మీద ఆయన కాలుస్తూ ఉండారు. మనము చికెను పకోడీ కాల్పించుకున్నట్లుగా, దోస తిప్పుతున్నట్లుగా తిప్పుతూ ఉంటున్నారు. ఆ విధంగా ఆయన్ని హింసిస్తూ, ఆయన బాధపడుతూ ఉంటే, ఉడికిందా? ఉడకలేదా? అన్నట్లుగా ఆయన తలను ఏం చేశారంటే చితక్కొట్టారంట. హింసల్లో చూడండి. హింసించబడటం అంటే అది మామూలు విషయం గాదు. శ్రమ పెట్టబడటం అంటే అది మామూలు విషయం గాదు. మనల్ని ఎవరో ఒక మాట అంటారు. లేదా ఒక తిట్టు తిడతారేమో. ఒక దెబ్బ కొడతారేమో. దానికి మనము చాలా బాధపడిపోతాం. కానీ ఆ అనుభవము ఎంతగానో దేవుని నిమిత్తమైతే అది ఎంతో సంతోషించదగినది. ఎలాంటి మరణంలో సమాన అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండటానికి పౌలు ఇష్టపడ్డాడు. ఆయన వలే శ్రమలు అనుభవించడానికి, ఆయన శ్రమలలో పాలువాడవటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు పౌలు గారు. ఈ లారెన్స్ యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తే, తను ఏ విధంగా క్రీస్తు కొరకు ఉపేక్షించుకున్నాడంటే, తన శరీరమును వాళ్ళ పెనం మీద వేసి కాలుస్తూ, ఇంకా ఏంది లేట్ అవుతుంది అన్నట్టుగా తన తలను, శరీరమును చితగ్గొడుతూ, కాలుస్తూ, బహు భయంకరమైన చిత్రహింసల్లో ఆయన్ని చంపారు. దేని కొరకు అంత ప్రయాసపడాల్సి వచ్చింది? దేని కొరకు తన శరీరమును ఆ విధంగా కాల్చుకోవాల్సినంత పరిస్థితి ఏమిటి? ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించే. మనకు మాదిరి యేసు ప్రభువారే. మనం ఆయన వైపు చూడాలి. ఆయన ఏ విధంగా అయితే మన నిమిత్తము సమస్తాన్ని విడిచిపెట్టి వేశాడో, ఈ లోకము అశాశ్వతమని మనం గుర్తెరుగుతూ ఉంటున్నాం. ఈ లోకంలో ఏది మన వెంట రాదని మనం చెప్పుకుంటున్నాము. ఈ లోకంలో నీకు ఏమి ఉన్నది దాన్ని తీసుకొని వెళ్ళలేమని మనం మాట్లాడుకుంటాము. కానీ ఈ లోకంలో ఆశీర్వదించబడాలి. ఈ లోకంలో దీవించబడాలి. ఈ లోకంలో మనం గొప్పగా ఉండాలి అని మనం ఆశపడుతూనే ఉంటాం. ఏది మనతో రాదని చెప్తున్నాము. కానీ ఈ లోకాన్ని అంత ఎక్కువగా మనం ప్రేమిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో ఏ మాత్రము మనకి సమానత్వాన్ని ప్రతి చోట కోరుకుంటాం. గౌరవాన్ని కోరుకుంటాం. పిలుపుల్లో గౌరవాన్ని, కూర్చునే విషయంలో గౌరవాన్ని, మనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటంలో గౌరవాన్ని, ఇలాంటి విషయంలో మనం కోరుకుంటూ ఉంటున్నామే కానీ, అసలు మనం కోరుకోవాల్సిందేమిటి? ఈ లోకపు గౌరవాన్ని కోరుకోవాలా? ఈ లోకంలో యేసుప్రభువారు ఎక్కడ గౌరవాన్ని పొందుకోలేదాయన. కానీ మనం కావాలని కోరుకుంటాం. వెంపర్లాడుతాం ఆ గౌరవం కొరకు. నాతో నాతో వాళ్ళతో పాటు సమానంగా నన్నెందుకు చూడలేదు? నన్నెందుకు మాట్లాడలేదు? నన్నెందుకు గౌరవించలేదు? ఒకళ్ళు గౌరవిస్తానో, ఒకళ్ళు తగ్గిస్తానో కాదు.
క్రీస్తు యొద్ద మన గౌరవం ఏ విధంగా ఉన్నది? యేసు ప్రభువారి దగ్గర మన స్థితి ఏ విధంగా ఉన్నది? ఆయన ఎదుట మనం ఏ విధంగా నిలబడగలుగుతున్నాము అనేది మనం చూసుకోవాలి. ఈ లోకంలో మనల్ని ఎవరు గౌరవించినా, గౌరవించకపోయినా, కింద కూర్చోబెట్టినా, పైన కూర్చోబెట్టినా, పక్కన ఉంచుకున్నా, ఉంచుకోకపోయినా మనకొచ్చే నష్టమేమీ లేదు. మనము క్రీస్తు ఎదుట ఎలాంటి సమానత్వం కలిగి మనం ఉంటున్నాము. ఆయన బలా మంచి దాసుడా అని ఏ విధంగా నన్ను పిలుస్తాడు. ఆయన కదా మనల్ని చేర్చుకోవాల్సింది. ఆయన కదా తన రాజ్యంలోకి మనల్ని కూర్చోబెట్టుకోవాల్సింది. ఆయన కదా మన గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వవలసిందే. లారెన్స్ అనే ఒక వ్యక్తి తన జీవితాన్ని క్రీస్తు కొరకు ఉపేక్షించేసుకున్నాడు. పెనం మీద కాల్చబడ్డాడు. తల చితగ్గొట్టబడి చనిపోయాడు. మరొక వ్యక్తిని పరిచయం చేస్తాను. సెబాస్టియన్ అనే ఒక వ్యక్తి. మనకి ఈ పేర్లు కూడా మనం వినే ఉంటాం. ఈ యొక్క యవ్వనస్తుడు మహా అయితే చాలా తక్కువ జీవితాన్ని తను జీవించాడు. సుమారుగా 25 సంవత్సరాల లోపు తన జీవితం యవ్వన కాలము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క యవ్వనస్తుడు ప్రార్థన చేస్తున్నందుకు ఆ యొక్క ప్రార్థన నువ్వు చేయొద్దు, దేవుని సువార్తను ఎక్కడ ప్రకటించొద్దు అని చెప్తే వినకుండా దేవుని కొరకు సువార్త ప్రకటిస్తూ జీవించినందుకు ఇతన్ని ఎలా చంపాలి అని నిర్ణయించుకున్నారు. చూడండి, ఎలా ఇతన్ని హింస పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే అలాంటి నిర్ణయానికి వచ్చారో, ఆయన ఏ విధంగా హింస పెడుతూ ఉంటున్నారు అనంటే, ఆయన ఒక చెట్టుకు కట్టేశారు. చెట్టుకు కట్టేసి ఇప్పుడు ఎలా చంపాలి ఇతన్ని అని ఆలోచన చేశారు. భలే ఆలోచనలు చేస్తారు వాళ్ళు. హింసలో ఎలా పెట్టాలి, ఒక వ్యక్తిని ఏ విధంగా కొట్టాలి, కొత్త కొత్త రూల్స్ అన్ని వాళ్ళు భలే కనిపెడుతూ ఉంటారు ఆ రోమ ప్రభుత్వం వాళ్ళు. దాన్ని మనం ఏమంటా ఉంటాం, పైశాచిక ఆనందము అని అంటారు. ఈరోజు అనేక మంది మన సువార్తకు వెళ్ళేటప్పుడు వాళ్ళు పైశాచిక ఆనందాన్ని కనపరుస్తూ ఉంటారు. ఒకసారి మేము సువార్తకు వెళ్ళినప్పుడు మా వెనకే వాళ్ళు తిరుగుతూ అనేక రకాల నినాదాలు చేస్తూ తిరిగారు. వాళ్ళకి అదొక ఆనందము. మనం భారంతో వెళ్తాము వాళ్ళు రక్షించాలని, వాళ్ళ దేవుని యొక్క రాజ్యముకు అర్హులుగా చేయాలని, యేసువారి గురించి తెలియచేయాలని మన ఒక భారంతో, ప్రార్థనతో మనం వెళ్తాము. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ సువార్తను ఎలాగైనా అడ్డుకోవాలి అంటూ ఏం చేస్తాం, మన వెంట తిరుగుతూ కేకలు వేసుకుంటూ, నవ్వుకుంటూ, అవహేళన చేస్తూ, నానా రకాల నినాదాలు ఇస్తూ సువార్తను చెడగొడుతూ ఉంటారు. వాళ్ళు పొందుకునే ఆనందం ఏందంటే దాన్ని పైశాచిక ఆనందము అని అంటారు. అయితే ఇదే విధంగా ఈ సెబాస్టియన్ అనే ఒక వ్యక్తిని కూడా ఎలా చంపాలి అని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు కూడా ఒకటి ఆలోచన చేశారు. సమయము అయిపోతుంది. నేను ముగిస్తూ ఉంటున్నాను. ఈ చిన్న 2 మాటలు చెప్పి. ఎలా చంపాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఒక చెట్టుకి కట్టేసి ఆయన్ని బాణాలతో కొట్టాలనుకున్నారు. బాణాలతో కొట్టి చంపాలని నిర్ణయించుకున్నారు. బాణాలతో కొట్టి చనిపోయాడని వదిలేస్తే, వాళ్ళ బంధువులు వచ్చి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయనలో కనుఊపిరి ఉంది. బతికున్నాడు అని సీక్రెట్‌గా తీసుకెళ్ళి కొన్ని రోజుల పాటు వైద్యం చేసి ఎట్టో బతికిచ్చారు. తర్వాత ఆయన మరలా సమాజంలో రాజు ఎదుట పడినప్పుడు, మరలా సువార్త ప్రకటిస్తూ కనపడినప్పుడు, ఆ రాజుకి విపరీతమైన కోపమొచ్చింది. ఏంది ఇతను చనిపోలేదా? బతికున్నాడా? అని కోపమొచ్చి, మరోసారి అతనేం చేశారంటే బతికుండగానే కొట్టి సజీవ సమాధిగా ఆయన్ని చేసేశారు. బతికుండగానే పూడ్చిపెట్టి వేశారు. కారణం ఏమిటంటే
సువార్త ప్రకటించినందుకు. వీరందరూ కూడా క్రీస్తు నిమిత్తము ఉపేక్షించుకున్నవారు. ఆనాటి శిష్యులే కాదు, ఆనాడు యేసుని వెంబడిస్తున్న వారు, ఈనాడు యేసుని వెంబడిస్తున్న వారు సమస్తాన్ని ఉపేక్షించుకున్నారు. శిష్యులకే కాదు చెప్తుంది, జన సమూహాన్ని కూడా పిలిచి యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. నన్ను వెంబడించటం అంటే నా నిమిత్తము మీరు ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మీరు వెంబడించాలి. మెడలో సిలువ వేసుకొని తిరగటం కాదు వెంబడించటం అంటే. సిలువ మార్గంలో జీవించటం. ఏదైతే సిలువలో మరణించాడో ఆ యేసు ప్రభువారి యొక్క మార్గంలో మనం జీవించాలి. ఆయన వలె మనము అనేక మందిని రక్షించుటకు అవసరమైతే మన ప్రాణములు సైతం పెట్టడానికి సిద్ధ మనసు మనకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు? దేవుని కొరకు ఏమి ఉపేక్షించుకోవడానికి నువ్వు నిర్ణయించుకున్నావో ఆమేన్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన గొప్ప దేవుడు ప్రభువా, ఘనమైన పాదములకు వెళ్ళి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే కాలం ప్రభా నాయన యూసీబీ టీంలో చేరి ప్రేయర్ చేయటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీ పాదాలకు వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, సైన్యములకు అధిపతి యెహోవా నీకే వందనాలు. అబ్బా ఆయన ఏ రీతిగా ఈరోజు ప్రభా నీ ప్రియబిడ్డ నాయన సురేష్ కుమార్ చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి వాక్యంలో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి ప్రభా, ఏ రీతిగా దేవునికి మనం ఉండాలి అని విషయంలో ప్రభా నాయన చెప్పి ఉంటుండగా ప్రభా ప్రియబిడ్డని మీరు నా ప్రభా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. చిన్న ప్రతి బిడ్డను నాయన తండ్రి వారి నా తండ్రి కుటుంబాల్లో నాయన వాక్యాన్ని ఆయన అన్వయించుకుని జీవించలాగున్న సహాయం దయచేయమని చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. ఘనమైన దేవుడు స్థుతులకు పాత్రుడు, సింహాసనాసీనుడు తండ్రి ఆయన ఎవరిని ఉపేక్షించుకోవాలి యేసుక్రీస్తునందే ప్రభా మా గురి అంతా నా తండ్రి కనుక నా తండ్రి ప్రభా మరి నా ప్రభు యేసయ్య మరి నీ వాక్యానుసారంగా జీవించటకు నీవే కృప చూపించమని చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆయన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రతి విధమైన క్షీణించే శోధ నుంచి తప్పించమని మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందిన గొప్ప దేవాతి దేవుడు అని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.